కూడా ముందుగా ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఎందుకంటే సమాజ హితం కోసం పూర్తిగా సర్వస్వం త్యాగం చేసి ఒక రకమైనటువంటి వివక్ష ఉన్నటువంటి మన దేశంలో ఒక ఉద్యమ రూపంలో వేసినటువంటి తార అని చెప్పేసి మనం బాపూజీని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పక్షంలో ఉండి కొన్ని చట్టపరమైనటువంటి చట్టాలు చేసే విధంగా వారు కేబినెట్ హోదాకు తగ్గట్టుగా వివరించడం, అదేవిధంగా దేశంలో అప్పుడు ఉన్నటువంటి అసమానతలు ఈ కుల వివక్ష మీద ఎనలేని పోరాటం చేసి దానికి లక్ష్యానికి అనుగుణంగా పనిచేసి చాలా మందిని తయారు చేసి ఆ రకంగా ఇప్పటికి కూడా వారి యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి ఆ రోజు దిశ నిర్దేశించినటువంటి వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే కులాల కుళ్ళును కడిగేద్దాం, వారి యొక్క ఆశయాలను సాధిద్దాం అనేటువంటి ఆలోచనతోటి వీరు దేశం మొత్తంలోనే అనేక సందర్భాల్లో సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతూ అనేక రకాలుగా చట్టాలు చేసి మనం ముందుంచడం జరిగింది. ఇవాళ మనం కొన్ని అనుభవిస్తున్నాం కూడా. ఉదాహరణకి అంటరానితనం ఏదైతే అది మహాపాపం అని చెప్పేసి పార్లమెంటులో గలమెత్తి అంటరానితనం ఉండొద్దు, అంటరానితనం లేకపోతే మనం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. దాన్ని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు వన్ సైడ్ గా అంటే ఎటువంటి ఇది లేకుండా ఆమోదించడం జరిగింది. ఇట్లా చట్టపరమైనటువంటి దాంట్లో కూడా ఎక్కడ కూడా కలగకుండా విద్యా విధానం మీద కూడా మార్పులు రావాలి. మన యువకుల లోపల చిన్ననాటి నుంచే విద్యా విధానంలో మార్పు ద్వారా మన సమాజంలో ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి వాటికి బీజం వేసినటువంటి వాళ్ళు వీరొకరు. కనుక ఈ మహానుభావుడి జయంతి ఈ రోజు మనం జరుపుకున్నందుకు మనం ఎందుకో సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు చూపినటువంటి ఆశయాన్ని కూడా మనం కూడా మన కుటుంబంలో విద్యార్థులకి విద్యార్థి దశ నుంచే నేర్పాలి. ఇప్పుడు బాపు జగజ్జీవనరావు గురించి కానీ అన్నాబాబు సాడే గురించి కానీ చాలా మందికి తెలియదు. భగత్ సింగ్ గురించి కానీ ఇలాంటి స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి అదేవిధంగా సంస్కరణలు తీసుకొచ్చి మునుముందు ఎట్లా ఉండాలి, దేశంలో పౌరులు అనేటువంటి వ్యక్తులు ఎట్లా ఉండాలి, వ్యక్తి నిర్మాణం ఎట్లా జరగాలనేటువంటి రూపం దాల్చే విధంగా చట్టాలు చేసినటువంటి ఈ మహానుభావులందరి యొక్క ఆలోచనని మనం ఈనాటికి కూడా ఇంకా అవలంబిస్తున్నామంటే కారణం వాళ్ళు చూపినటువంటి మార్గం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేరణ, ఈ రెండు కూడా మనకు ఈ రోజు వరకు కూడా ఎంతో దోహదపడుతున్నాయి. కనుక ఇలాంటి విషయాన్ని కూడా మనం కూడా నిత్యము మనన చేస్తూ మన కింది ధరలు కూడా అందించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ముఖ్యంగా సమత ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి సేవ అనేటువంటి దానికి ఒక పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఆ పరమాత్మ ఇచ్చే శక్తి ద్వారా సేవ చేయనటువంటి సాటి మానవులు సేవ చేయడం చాలా గొప్ప విషయం. వారిని కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచి చాలా మంది యువకుల్ని చైతన్యవంతం చేసి సేవకు దగ్గర చేసి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం చాలా కొందరికే దక్కుతుంది. కనుక వారు ముందుండి ఇట్లాంటి సేవ కార్యక్రమం చేస్తున్న వారికి కూడా మన గ్రామం తరఫున, మన యూత్ తరఫున, మన అందరి తరఫున పేరున వారికి ఉదయపూర్వం తెలియజేయాలి. మనం వారికి చేతనిచ్చి సేవాలయానికి మనం కూడా కొద్దిగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం కూడా ముందులేమని చెప్పి అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకి.